మనతో టెక్కలి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అట్టాడ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. టెక్కలి నియోజకవర్గంలో ఎంఐఎంఏ నాయకులు ఉన్నప్పటికీ కూడా మీరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి? టెక్కలి నియోజకవర్గం అనేది చాలా ప్రసిద్ధిగాంచిన, అదేవిధంగా చాలా మంచి గొప్ప దాని విప్లవాత్మకమైనటువంటి నియోజకవర్గం, బాగా చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అనేది చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక రకమైనటువంటి దోపిడీకి గురైపోతూ ఉంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా సహజ వనరులను దోచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొండల్ని కొల్లగొట్టడం, దాని మీద డీ పట్టాలు చేసుకుని దాని మీద లోన్లు తెచ్చుకొని అనుభవించడం ఒకటైతే, రెండోది అక్రమ గ్రానైట్ మైనింగ్ మాఫియా అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకుల తాలూకా కనుసన్నల్లోనే ఈరోజు మైనింగ్ అంతా కూడా నడుస్తూ ఉంది. ఈరోజు ప్రకృతిని పూర్తిగా దోచేస్తున్నారు. పోనీ ఏమైనా మిగతా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా, అభివృద్ధి కార్యక్రమాలు అంటే అది కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. సామాన్య ప్రజల్ని, అదేవిధంగా మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఓట్లకి నోట్లు ఇచ్చి మద్యం ఇచ్చి ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసేసి ఈరోజు ఆ 2% ఉండేటటువంటి పెత్తందారులు, భూస్వామ్యదారులు వీళ్ళే రాజకీయం చేస్తున్నారు. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కొల్లగొట్టి, ఆ డబ్బులు ప్రజలకు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ తాలూకా చైతన్యం తీసుకురావాలి. ఈరోజు మనం ఇలా చేయడం వలన, ప్రజలు ఇలా చేయడం వలన వాళ్ళ భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని కోల్పోతున్నారు. కాబట్టి ఈ విషయంలో రాజీ లేకుండా ఈరోజు నేను ఒక రైతు బిడ్డనైనా సరే స్వచ్ఛందంగా, స్వతంత్రంగా నేను ఈరోజు బరిలోకి దిగాను. ప్రజలకు చైతన్యం చేస్తాను. ఈ విషయాల మీద ఖచ్చితంగా నా తాలూకా సంకల్పం గొప్పది. నా ఈ సంకల్పానికి అందరికీ భాగస్వామ్యం అవ్వాలని చెప్పి నేను అడుగుతా ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాను. ఇదే దీనికి ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పి తెలియజేస్తాను. నిన్న మొన్నటి వరకు మీరు రాష్ట్ర బీజేపీ మోర్చా కన్వీనర్గా ఉన్న మీరు ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం సార్? నేను జనరల్గా బీజేపీ పార్టీలో 5 ఏళ్ల నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఏంటంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. ఈరోజు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం కొన్నాళ్ళు, మీ అందరికీ కూడా తెలిసింది. జనసేనతో పొత్తులో ఉన్నప్పుడు ఈ నందిగామ మండలంలో మేము 10 ఎంపీటీసీ స్థానాల్లోనూ, అదేవిధంగా ఒక జడ్పీటీసీ స్థానంలో కూడా ఉధృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళాం. అయితే మాకు ఇక్కడ ఒక సందర్భంలో నేను ఎన్డీఏ ఏదైతే ఇప్పుడు పొత్తు, తెలుగుదేశం పార్టీ అనేది కొద్ది రోజుల ముందే ఈ పొత్తులోకి రావడం అనేటటువంటిది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నామంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా మేనిఫెస్టోలో ముస్లిం డిక్లరేషన్ అనేటటువంటి దాన్ని ఆయన ప్రకటిస్తే, వాళ్ళ బాబు లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ముస్లిమ్స్ కోసం సపరేట్ బ్యాంకు పెడతామని అన్నారు. ఇది ఎంత దారుణం చెప్పండి. అలాంటి పార్టీలతో ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీ వెళ్ళడం మాకు ఇష్టం లేదు. కానీ నాకు అదృష్టం ఇక్కడ ఏంటంటే, దేవుడు నాకు చూసి, ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు చూశాడు. ఏంటంటే ఇక్కడ ఏదైతే మేము అంతకుముందు జనసేన బీజేపీతో కలిసి పోరాడామో, కిందటిసారి మాకు కమలం గుర్తుపై నేను పోటీ చేస్తే, ఈసారి మళ్ళీ మాకు మళ్ళీ గ్లాసు గుర్తు రావడం, ఇది పరమాత్ముడు ఆ శ్రీరామచంద్రమూర్తి మాకు ఇచ్చాడని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానికోసమే మేము డీవియేట్ అయ్యి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో పాటుగా ఇంతకు ముందుకు చెప్పినటువంటి కారణాలు కూడా, ఇక్కడ అయిన వారే పదే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ నియోజకవర్గంలో, ఈ పార్లమెంటరీ స్థానాల్లో వాళ్ళే చలామణి అవుతున్నారు, డబ్బున్నోళ్ళే చలామణి అవుతున్నారు. పూర్తిగా రౌడీయిజం. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఏవైతే ఇక్కడ 2 ప్రధాన పార్టీలు ఉన్నాయో, వైసీపీ, తెలుగుదేశం అభ్యర్థులు వాళ్ళు హోంమంత్రులు అయిపోతారంట. వీళ్ళకి హోంమంత్రి ఎందుకు కావాలి అంటే, వీళ్ళ తాలూకు భావజాలం రౌడీయిజం భావజాలం. వీళ్ళకి హోంమంత్రితో ఏంటంటే, హోంమంత్రి అంటే ఏంటి, రాష్ట్రంలో శాంతి భద్రతలను చూసుకునేటటువంటి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు. మీ అందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎలాగ మాట్లాడో. ఒకసారి ఒక ఆయన మాట్లాడి, నేను హోంమంత్రి అయిన తర్వాత మీ సంగతి చూస్తానంటే, ఇంకొక అభ్యర్థి మేము గెలిచిన వెంటనే మాకు హోంమంత్రి కావాలని ఆయన తాలూకా నామినేషన్ ర్యాలీలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే వీళ్ళకి హోంమంత్రులు కావాలి. ఎందుకోసం వీళ్ళకి హోంమంత్రులు కావాలి? వీళ్ళ తాలూకా భావజాలాలు రౌడీ భావజాలాలు. వీళ్ళు ప్రజలకు సేవ చేసేటటువంటి దానికోసం రావట్లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను పోటీ చేయడం అవసరం ఈ నియోజకవర్గంలో. ఏదేమైనా నాకు మా పార్టీ సిద్ధాంతం, బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్. అందుకోసమే దేశం ఫస్ట్ కాబట్టి
టెక్కలు కూడా మన దేశంలో భాగం కాబట్టి, ఇది మన దేశమే కాబట్టి ఇక్కడుండే పరిస్థితిని చక్కబెట్టాలి కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి తాలూకు మేనిఫెస్టో ఏమిటి? మా మేనిఫెస్టో ఆల్రెడీ నేను పబ్లిసిటీ చేయడం కూడా జరిగిందండి. మా మేనిఫెస్టోలో చాలా రాసుకొని ఉన్నాం. ఈరోజు మన టెక్కలి మన ప్రగతి మేనిఫెస్టో ప్రతి పంచాయతీ నందు కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేటటువంటి రోడ్లు కల్వర్ట్లు నిర్మాణం, చాలా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి నియోజకవర్గంలో, వాటిని మరమ్మతులు చేయడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా టెక్కల్లో తప్ప మిగతా 3 మండల హెడ్ క్వార్టర్స్లో కానీ, నందిగాంలో కానీ, సంతబొమ్మల్లో కానీ, కోటబొమ్మల్లో కానీ 100 పడకల ఆసుపత్రి లేదు. దాన్ని నిర్మించడానికి మేము పూర్తిస్థాయి వైద్యం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ మహిళలకు యువతకు సంబంధించి మల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా యువతకు ఏర్పాటు చేయడం, ఇది మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో వొకేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు స్కూల్లో ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం కూడా మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. తర్వాత బ్యావరేజెస్ ఇండస్ట్రీస్, చిన్న కుటీర పరిశ్రమల ద్వారా మహిళలకు యువతకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాం. అదేవిధంగా ఎవరికైతే ఇంకా ఇన్సూరెన్స్లు లేవో, ప్రమాద బీమా కానీ జీవిత బీమా కానీ లేకపోతే అవి కూడా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీమాలతో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం లేని వారికి. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా రైతులకు బోర్లు మరియు విద్యుత్ సర్వీసులు ఏర్పాటు చేయడంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలాగా మేము మధ్యలో ఉండి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో కూడా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేస్తాం. అన్నిటికన్నా ముందు ఈ మండలంలో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అన్యాయాలు వీటి మీద వీళ్ళు నిగ్గు తేలుస్తాం. ఏదైతే తెంబూరు కొండ ఉందో ఆక్రమణకు గురై ఇప్పటికి దాని మీద బోల్డ్